ఓం నీలాంజనసమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండసంభూతం తం నమామి శనైశ్చరం. శని భగవానుడి అనంత కృపాకటాక్షాలు మీకు మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ యాస్ట్రాలజీ పరిహార్ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. మకర రాశివారికి జూలై 30, 31, ఆగస్టు 1, 2 తేదీలు ఎందుకంత ముఖ్యమైనవి? ఈ వీడియోను ఎందుకు తప్పకుండా పూర్తిగా చూడాలి? ఎందుకంటే ఈ 4 రోజులలో మీ జీవిత దిశను పూర్తిగా మార్చగలిగే ఒక అత్యంత కీలకమైన సంఘటన జరగబోతోంది. అది ఒక చిన్న విషయం కాదు, మీ జీవితాన్ని మార్చే ఒక చిన్న ఫోన్ కాల్ రూపంలో మీ ముందుకు వచ్చే అవకాశం బలంగా కనిపిస్తోంది. ఆ ఫోన్ కాల్ కొత్త ఉద్యోగానికి సంబంధించినదై ఉండొచ్చు, విదేశీ అవకాశం గురించి ఉండొచ్చు, వ్యాపారంలో పెద్ద ఒప్పందానికి సంబంధించినదై ఉండొచ్చు, నిలిచిపోయిన డబ్బు రావడానికి కారణం కావచ్చు, ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న శుభవార్తను తీసుకురావచ్చు, మీ కుటుంబ జీవితాన్ని కొత్త మలుపు తిప్పే సమాచారం కూడా కావచ్చు. కాని ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఈ 4 రోజులలో వచ్చే ప్రతి కాల్ను సాధారణంగా తీసుకోకండి. తెలియని నంబరని నిర్లక్ష్యం చేయకండి. ఒక చిన్న నిర్ణయం, ఒక చిన్న స్పందన మీ భవిష్యత్తును పూర్తిగా మార్చే అవకాశంగా మారవచ్చు. అందరికీ నమస్కారం. ఓం శక్తి గుబ్బల మంగమ్మ తల్లి జ్యోతిష్యాలయం. కేవలం 11 రూపాయల దక్షిణతో గురువుగారు మీకు పూర్తి జ్యోతిష్యం చెబుతారు. గురూజీ, నా సమస్యలకు కూడా పూజలు చేసి మంచి పరిష్కారాన్నిచ్చారు. మీకు ఏవైనా సమస్యలుంటే ఒక్కసారి కింద కనిపిస్తున్న ఫోన్ నంబర్కి కాల్ చేసి పరిష్కారం పొందండి. అదే సమయంలో గ్రహాల సంచారం మీ కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం, ధనం, ప్రేమ, వివాహం, ఆరోగ్యం వంటి ప్రతి అంశంపై ఎలా ప్రభావం చూపబోతోందో, ఏ రోజు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో, ఎలాంటి సమయాల్లో అదృష్టం మీవైపు నిలబడుతోందో, ఎలాంటి పరిహారాలు చేస్తే శని భగవానుడి అనుగ్రహం లభిస్తోందో ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకోబోతున్నారు. అందుకే ఈ వీడియోను మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చివరలో చెప్పే ఒక చిన్న పరిహారం, ఒక ముఖ్యమైన సూచన మీ జీవితంలో గొప్ప మార్పుకు కారణమవచ్చు. మీరు ఇంకా యాస్ట్రాలజీ పరిహార్ ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గుర్తును తప్పకుండా నొక్కండి. అప్పుడు మా నుంచి వచ్చే ప్రతి జ్యోతిష్య విశ్లేషణ, గ్రహాల మార్పులు, రాశి ఫలాలు మరియు దైవ పరిహారాలు మీకు వెంటనే అందుతాయి. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఇందులో చెప్పిన ఫలితాలు మీ జీవితంలో నిజంగా పనిచేశాయా లేదా అనేది తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. మీ అనుభవాలు వేలాది మంది మకర రాశి వారికి ధైర్యాన్ని, మార్గదర్శకత్వాన్ని అందిస్తాయి. మరి ఆలస్యం చేయకుండా ఈ 4 రోజులలో మకర రాశివారి జీవితాన్ని మార్చబోయే ఆ విశేషమైన గ్రహ సంకేతాలేమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మకర రాశివారికి ఈ 4 రోజులు ఎందుకు ప్రత్యేకం? జీవితాన్ని మార్చే ఒక ఫోన్ కాల్. మకర రాశివారికి జూలై 30, 31, ఆగస్టు 1, 2 తేదీలు సాధారణ రోజులు కావు. ఈ 4 రోజుల్లో గ్రహాల సంచారం మీ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పుకు సంకేతాలిస్తోంది. చాలా కాలంగా ఆగిపోయిన ఒక పని అకస్మాత్తుగా ముందుకు కదిలే అవకాశం ఉంది. ముఖ్యంగా మీకు వచ్చే ఒక ఫోన్ కాల్ మీ ఆలోచనలను, మీ పరిస్థితిని, మీ భవిష్యత్తును మార్చే శక్తిని కలిగి ఉంటుంది. ఆ కాల్ ఎవరినుంచి వస్తుందో ముందుగా ఊహించటం కష్టం, కానీ అది మీ జీవితంలో ఒక కొత్త దారి చూపే అవకాశం బలంగా కనిపిస్తోంది. ఉద్యోగం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న వారికి ఇంటర్వ్యూ సమాచారం రావచ్చు. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న వారికి పత్రాల గురించి సమాచారం రావచ్చు. వ్యాపారంలో ఇబ్బందులు పడుతున్నవారికి కొత్త భాగస్వామి లేదా పెద్ద ఆర్డర్ గురించి సమాచారం రావచ్చు. కుటుంబంలో నెలలుగా ఆగిపోయిన ఒక శుభకార్యం మళ్లీ మొదలయ్యేలా చేసే వార్త కూడా అదే ఫోన్ కాల్ ద్వారా రావచ్చు. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా ఉదయం సమయాల్లో, మధ్యాహ్నానికి ముందు వచ్చే ఫోన్ కాల్స్ను నిర్లక్ష్యం చేయకండి. తెలియని నంబరని వెంటనే కట్ చేయకండి. చాలామంది మకర రాశివారు ఒక అవకాశం తమ చేతుల్లోకి వచ్చినా ఆలస్యం చేయటం వల్ల కోల్పోతారు. ఈసారి అలా చెయ్యకండి. మాట్లాడే ముందు ఓపికగా వినండి. ఆలోచించి సమాధానం చెప్పండి. కొన్నిసార్లు దేవుడు మనకు ప్రత్యక్షంగా రాడు. మన జీవితంలో మంచి మార్పు తీసుకొచ్చే మనుషుల రూపంలో అవకాశాలను పంపిస్తాడు. ఆ అవకాశానికి మొదటి తలుపు ఒక ఫోన్ కాల్ కావచ్చు. మీకు ఇష్టంలేని వ్యక్తి నుంచైనా కాల్ రావచ్చు.
గతంలో విభేదాలు వచ్చిన వ్యక్తి మళ్లీ మాట్లాడాలని ప్రయత్నించవచ్చు. ఆ మాటల్లోనే మీకు ఉపయోగపడే సమాచారం ఉండే అవకాశం ఉంది. ఈ సమయంలో బుధుని ప్రభావం వల్ల సమాచార మార్పిడి వేగంగా జరుగుతుంది. గురువు అనుకూల దృష్టి వల్ల ఆ సమాచారం మీకు లాభాన్ని తీసుకురావచ్చు. శని భగవానుడు మాత్రం ఒక విషయాన్ని పరీక్షిస్తాడు. మీరు తొందరగా నిర్ణయం తీసుకుంటారా లేక ఓపికగా ఆలోచిస్తారా అనేది చూస్తాడు. అందుకే ఏ ఫోన్ కాల్ వచ్చినా వెంటనే ఒప్పుకోవటం లేదా వెంటనే తిరస్కరించటం మంచిది కాదు. పూర్తి వివరాలు తెలుసుకుని మాత్రమే ముందుకు వెళ్ళండి. మీ జీవితంలో ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న మార్పు ఈ 4 రోజుల్లో ప్రారంభమయ్యే అవకాశం బలంగా కనిపిస్తోంది. కుటుంబం, ప్రేమ, వివాహ జీవితంలో వచ్చే మార్పులు. ఈ 4 రోజుల్లో మీ ఇంటి వాతావరణంలో నెమ్మదిగా మార్పు కనిపించటం ప్రారంభమవుతుంది. గతంలో చిన్న చిన్న విషయాలకు పెద్ద గొడవలు జరిగినా ఇప్పుడు వాటిని పరిష్కరించే పరిస్థితి వస్తుంది. మీ మాటను ఇప్పటివరకు పట్టించుకోనివారు కూడా ఇప్పుడు మీ అభిప్రాయాన్ని గౌరవించటం ప్రారంభిస్తారు. ఇంట్లో పెద్దవారి సలహా మీకు ఉపయోగపడుతుంది. కొంతకాలంగా మాట్లాడని బంధువు నుంచి ఫోన్ కాల్ రావచ్చు. ఆ సంభాషణ ద్వారా పాత అపార్థాలు తొలగిపోవచ్చు. ఒక కుటుంబ సమస్యకు పరిష్కారం దొరకవచ్చు. వివాహం ఆలస్యమవుతున్న వారికి కొత్త సంబంధం గురించి సమాచారం రావచ్చు. ఆ సమాచారం మొదట చిన్నదిగా అనిపించినా తరువాత అది మంచి పరిణామానికి దారితీసే అవకాశం ఉంది. ప్రేమలో ఉన్నవారు అనుమానాలకు దూరంగా ఉండాలి. మీరు విన్న ప్రతి మాటను నిజమని నమ్మకండి. మీ భాగస్వామితో నేరుగా మాట్లాడండి. ఈ 4 రోజుల్లో నిజాయితీగా మాట్లాడితే చాలా అపార్థాలు తొలగిపోతాయి. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక నిర్ణయం కూడా తీసుకునే పరిస్థితి వస్తుంది. వివాహితులకు జీవిత భాగస్వామి నుంచి సహకారం పెరుగుతుంది. ఇంటి ఖర్చుల విషయంలో ఇద్దరూ కలిసి నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో మంచి ఫలితం కల్పిస్తుంది. పిల్లల చదువు గురించి శుభవార్త వినే అవకాశం ఉంది. కొంతమందికి దూరప్రాంతంలో ఉన్న కుటుంబ సభ్యులు ఇంటికి రావచ్చు. మరికొందరికి బంధువుల ద్వారా ఒక శుభకార్యానికి ఆహ్వానమందుతుంది. ఆ కార్యక్రమానికి వెళ్లటం వల్ల మీకు ఉపయోగపడే కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. మీరు ఎన్నో రోజులుగా మాట్లాడాలని అనుకుంటున్న ఒక వ్యక్తి నుంచి అకస్మాత్తుగా ఫోన్ కాల్ రావచ్చు. ఆ వ్యక్తి మీ జీవితంలో మళ్లీ ప్రవేశించటం వెనుక ఒక ముఖ్యమైన కారణం ఉంటుంది. వెంటనే కోపపడకుండా, గతాన్ని గుర్తుచేసుకోకుండా ప్రశాంతంగా మాట్లాడండి. కొన్నిసార్లు దేవుడు పాత పరిచయాల ద్వారానే కొత్త మార్గాలను తెరుస్తాడు. ధనం, ఆస్తి, అదృష్టం, ఊహించని లాభాలకు దారితీసే సంఘటనలు. ఈ 4 రోజుల్లో ఆర్థిక పరిస్థితిలో ఒక చిన్న మార్పు మొదలై తరువాత అది పెద్ద లాభంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటివరకు నిలిచిపోయిన చెల్లింపులు విడుదల కావచ్చు. చాలా కాలంగా తిరిగిరాని డబ్బు చేతికొచ్చే సూచనలున్నాయి. మీకు రావలసిన బాకీ గురించి ఎవరో ఫోన్ చేసి మాట్లాడవచ్చు. మీరు మరిచిపోయిన ఒక విషయం ఇప్పుడు మళ్లీ మీ ముందుకు రావచ్చు. ఆ సంభాషణ వల్ల మీకు ఆర్థికంగా ఉపయోగపడే మార్గం తెరుచుకునే అవకాశం ఉంది. భూమి, ఇల్లు లేదా స్థలం కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నవారికి మంచి సమాచారం రావచ్చు. పాత ఆస్తి వివాదం పరిష్కారం వైపు వెళ్లవచ్చు. అయితే ఒక విషయం మాత్రం జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ 4 రోజుల్లో ఫోన్లో చెప్పే ప్రతి పెట్టుబడి అవకాశాన్ని వెంటనే నమ్మకండి. ఈరోజే డబ్బు పెట్టండి, ఇప్పుడే నిర్ణయం తీసుకోండి అని ఒత్తిడి చేసేవారిని దూరంగా ఉంచండి. నిజమైన అవకాశం ఎప్పుడూ మీకు ఆలోచించడానికి సమయమిస్తుంది. వ్యాపారులకు ఒక పెద్ద కస్టమర్ నుంచి ఫోన్ రావచ్చు. మొదట చిన్న ఆర్డర్లా కనిపించినా భవిష్యత్తులో అది స్థిరమైన ఆదాయానికి కారణమవుతుంది. ఉద్యోగస్తులకు జీతం పెంపు లేదా కొత్త బాధ్యత గురించి చర్చ మొదలయ్యే అవకాశం ఉంది. స్వయం ఉపాధి చేస్తున్న వారికి కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడి ఆదాయం పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ఖర్చు చేసే ప్రతి రూపాయిని ఆలోచించి ఖర్చు చేయండి. అవసరం లేని వస్తువులపై డబ్బు వృధా చేయకండి. ఎందుకంటే త్వరలో వచ్చే అవకాశం కోసం కొంత డబ్బు సిద్ధంగా ఉంచుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. శుభ ప్రయాణాలు, అదృష్టాన్ని మేల్కొల్పే దేవాలయాలు, దైవ అనుగ్రహం. ఈ 4 రోజుల్లో మీకొక ప్రయాణం చేసే అవకాశం కనిపిస్తోంది. ఆ ప్రయాణం మొదట సాధారణంగా అనిపించినా చివరకు అది మీకొక ముఖ్యమైన వ్యక్తిని కలిపే అవకాశం అవుతుంది. ఉద్యోగం కోసం, వ్యాపారం కోసం లేదా కుటుంబ అవసరాల కోసం బయటకు వెళ్లాల్సి రావచ్చు. ప్రయాణానికి బయలుదేరే ముందు ఒక ఫోన్ కాల్ రావచ్చు. ఆ కాల్ వల్ల మీ ప్రయాణ సమయం లేదా గమ్యం మారవచ్చు. ఆశ్చర్యకరంగా ఆ మార్పే మీకు మేలు చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో శివాలయం దర్శనం చాలా శుభప్రదం. శనేశ్వరస్వామి ఆలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి శనిగాయత్రి లేదా ఓం శం శనైశ్చరాయ నమః మంత్రాన్ని భక్తితో జపిస్తే మనసులో ఉన్న భయం తగ్గుతుంది. నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణలు చేయడం వల్ల గ్రహబాధలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. దగ్గరలో వెంకటేశ్వరస్వామి ఆలయం ఉంటే దర్శనం చెయ్యండి. అక్కడ కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని మీ మనసులో ఉన్న కోరికను దేవుడికి చెప్పండి.
కొంతమంది మకర రాశివారికి ఒక వృద్ధుడు లేదా గురువులాంటి వ్యక్తి ఇచ్చే సలహా జీవితాన్ని మార్చే మార్గదర్శకంగా మారుతుంది. ఆ వ్యక్తి చెప్పిన మాటలను చిన్నచూపు చూడకండి. మీకు దైవం ప్రత్యక్షంగా చెప్పలేని విషయాన్ని వారి ద్వారా చెప్పే అవకాశం ఉంది. ఈ 4 రోజుల్లో మీరు చేసే ప్రతి మంచి పని మీ అదృష్టాన్ని మరింత బలపరుస్తుంది. ఆకలితో ఉన్నవారికి అన్నదానం చెయ్యండి, పక్షులకు గింజలు వేయండి, ఆవులకు పచ్చిగడ్డి పెట్టండి. ఈ చిన్న సేవల వల్ల మీ జీవితంలో నిలిచిపోయిన శుభకార్యాలు క్రమంగా ముందుకు కదిలే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ 4 రోజుల్లో తప్పకుండా పాటించాల్సిన జాగ్రత్తలు. అవకాశం కోల్పోకుండా ఉండాలంటే ఈ 4 రోజుల్లో మీకు అదృష్టం దగ్గరకు వస్తోంది. కానీ అదృష్టంతో పాటు పరీక్ష కూడా వస్తోంది. అందుకే ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోవాలి. కోపంతో మాట్లాడకండి. ఎవరో మీ మాటలను తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి రావచ్చు. ముఖ్యంగా ఫోన్లో మాట్లాడేటప్పుడు తొందరపడి ఏ హామీ ఇవ్వకండి. మీరు చెప్పే ప్రతి మాటకు విలువ ఉంటుంది. అందుకే నెమ్మదిగా, స్పష్టంగా మాట్లాడండి. తెలియని నెంబర్ నుంచి వచ్చే కాల్ను పూర్తిగా విస్మరించకండి. ముందుగా వినండి, అది మీకు ఉపయోగపడే విషయమా కాదా అని తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోండి. అదే సమయంలో మోసగాళ్లు కూడా చురుగ్గా ఉండే సమయం కాబట్టి బ్యాంకు వివరాలు, ఓటీపీ, వ్యక్తిగత సమాచారం ఎవ్వరికీ చెప్పకండి. ఒక చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టానికి కారణం కావచ్చు. స్నేహితుల మాట విని వెంటనే పెట్టుబడులు పెట్టకండి. బంధువులు చెప్పారని ఏ పత్రం మీద సంతకం చేయకండి. చదివి అర్థం చేసుకుని మాత్రమే ముందుకు వెళ్ళండి. వాహనం నడిపేటప్పుడు మొబైల్లో మాట్లాడడం మానేయండి. మీకు వచ్చే ముఖ్యమైన ఫోన్ కాల్ను సురక్షితంగా ఉన్న తర్వాత తిరిగి మాట్లాడండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. అలసటగా అనిపిస్తే విశ్రాంతి తీసుకోండి. ఈ 4 రోజుల్లో మీ మనసులో ఒక ఆలోచన పదే పదే వస్తూ ఉంటుంది. ఏదో మంచి జరగబోతోంది అనే భావన కలుగుతుంది. ఆ భావనను చిన్నచూపు చూడకండి. ఎందుకంటే గ్రహాల అనుగ్రహం మొదట మనసుకు సంకేతాలిస్తుంది, తరువాత అవకాశాలను పంపిస్తుంది. ఆ అవకాశాలలో ముఖ్యమైనది మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపే ఒక ఫోన్ కాల్. అది ఎప్పుడు వస్తుందో చెప్పలేం, కానీ వచ్చినప్పుడు మీరు సిద్ధంగా ఉంటే ఆ ఒక్క సంభాషణ మీ భవిష్యత్తుకు కొత్త తలుపు తెరవగలదు. విద్య, సంతానం, సమాజంలో గౌరవం ఒక ఫోన్ కాల్తో మారే భవిష్యత్తు. మకర రాశివారికి ఈ 4 రోజుల్లో కుటుంబం మాత్రమే కాదు, మీ పేరు, ప్రతిష్ఠ, భవిష్యత్తుకు సంబంధించిన విషయాల్లో కూడా ఒక ముఖ్యమైన మలుపు కనిపిస్తోంది. ముఖ్యంగా చదువుతున్న విద్యార్థులు, ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న యువత, పోటీ పరీక్షలు రాస్తున్నవారు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఒక సమాచారం అందుకునే అవకాశం ఉంది. మీరు దరఖాస్తు చేసిన కోర్సు, ఉద్యోగం, శిక్షణ లేదా ఇంటర్వ్యూకు సంబంధించిన సమాచారం అకస్మాత్తుగా ఫోన్ ద్వారా రావచ్చు. ఆ సమయంలో మీరు అందుబాటులో లేకపోతే లేదా స్పందించకపోతే అవకాశం ఆలస్యం కావచ్చు. అందుకే ఈ 4 రోజులు మీ మొబైల్ను సైలెంట్లో పెట్టి మర్చిపోవద్దు. అవసరమైన సమయంలో స్పందించడం చాలా ముఖ్యం. సంతానమున్నవారికి పిల్లల చదువు, ఉద్యోగం లేదా వివాహానికి సంబంధించిన శుభవార్త వినే అవకాశముంది. ఇప్పటివరకు ఆందోళన కలిగించిన విషయం ఇప్పుడు సంతోషాన్నివ్వవచ్చు. పిల్లల భవిష్యత్తు గురించి ఒక మంచి నిర్ణయం తీసుకునే సమయం వస్తుంది. కొంతమంది మకర రాశివారికి విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆనందకరమైన సమాచారం అందుతుంది. మేము వస్తున్నాం లేదా మాకు మంచి అవకాశం వచ్చింది అనే వార్త కుటుంబమంతా ఆనందించేలా చేస్తుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ఇంతకాలం మీ గురించి తప్పుగా మాట్లాడిన వారు కూడా ఇప్పుడు మీ పనిని మెచ్చుకోవడం ప్రారంభిస్తారు. మీరు చేసిన మంచి పనికి గుర్తింపు లభిస్తుంది. ఒక సమావేశానికి, ఒక కార్యక్రమానికి లేదా ఒక ముఖ్యమైన చర్చకు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించే అవకాశముంది. ఆ ఆహ్వానం కూడా ఫోన్ ద్వారానే రావచ్చు. మొదట చిన్న కార్యక్రమంలా అనిపించినా అక్కడ జరిగే పరిచయాలు భవిష్యత్తులో మీకు ఎంతో ఉపయోగపడతాయి. ఈ సమయంలో ఒక విషయం గుర్తుంచుకోండి. దేవుడు ప్రతి అవకాశాన్ని పెద్ద శబ్దంతో ప్రకటించడు. కొన్నిసార్లు ఒక సాధారణ రింగ్ టోన్తోనే మీ అదృష్టం తలుపు తడుతుంది. అందుకే ఈ 4 రోజుల్లో వచ్చే ప్రతి కాల్ను ఓపికగా వినండి. ప్రతి మాటను శ్రద్ధగా అర్థం చేసుకోండి. మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న మార్పు ఒక చిన్న సంభాషణతో ప్రారంభమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. శని భగవానుడు మీకు ఇస్తున్న చివరి సంకేతం. ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. మకర రాశికి అధిపతి శని భగవానుడు. శని ఎప్పుడూ కష్టపడేవారిని పరీక్షిస్తాడు, కాని పరీక్ష పూర్తయిన తరువాత ఇచ్చే ఫలితం చాలా గొప్పది. ఈ 4 రోజుల్లో మీరు అనుభవించే కొన్ని చిన్న సంఘటనలు భవిష్యత్తులో పెద్ద మార్పులకు కారణమవుతాయి. మీరు ఊహించని వ్యక్తి మీకు సహాయం చేయవచ్చు.
ఎన్నో సంవత్సరాలుగా మాట్లాడని వ్యక్తి అకస్మాత్తుగా ఫోన్ చేసి మీకు ఉపయోగపడే సమాచారమివ్వవచ్చు. ఒక అధికారి, ఒక స్నేహితుడు, ఒక బంధువు లేదా ఒక పాత పరిచయం, వీరిలో ఎవరో ఒకరు మీ జీవితంలో మళ్లీ ప్రవేశించే సమయం ఇది. మీరు ఎంతో కాలంగా ఒక నిర్ణయం తీసుకోలేక ఆగిపోయి ఉంటే ఇప్పుడు పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. కానీ ఆలస్యం చేసే స్వభావాన్ని ఈ 4 రోజుల్లో పూర్తిగా పక్కన పెట్టాలి. రేపు చూద్దాం అనే ఆలోచనను విడిచిపెట్టండి. ఈ సమయంలో వచ్చిన అవకాశాన్ని వెంటనే పరిశీలించి సరైన సమయంలో స్పందించాలి. ఎందుకంటే కొన్ని అవకాశాలు జీవితంలో ఒక్కసారే వస్తాయి. ముఖ్యంగా జూలై 30 నుంచి ఆగస్టు 2 వరకు మీ మాటలు, మీ ప్రవర్తన, మీ నిర్ణయాలు అన్నీ శని భగవానుడు గమనిస్తున్నట్లు భావించండి. అబద్ధాలు చెప్పకుండా ఉండండి. ఎవరికైనా ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి. వృద్ధులను గౌరవించండి. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని బయటకు వెళ్ళండి. ఈ చిన్న మంచి పనుల వల్ల మీ అదృష్టం మరింత బలపడుతుంది. ఈ సమయంలో మీకు వచ్చే ఒక ఫోన్ కాల్ కేవలం సమాచారమే కాదు, దేవుడు మీకోసం తెరిచిన కొత్త తలుపు కూడా కావచ్చు. ఉద్యోగం, వ్యాపారం, ధన విషయాల్లో శుభసూచనలు. ఉద్యోగం చేస్తున్న మకర రాశివారికి ఈ 4 రోజులు ఆశించిన దానికంటే మంచి ఫలితాలిచ్చే అవకాశముంది. మీ కష్టాన్ని ఇప్పటివరకు గుర్తించని అధికారులు ఇప్పుడు మీ పనిని గమనించడం ప్రారంభిస్తారు. ఒక కొత్త బాధ్యత ఇవ్వవచ్చు. మొదట అది భారంగా అనిపించినా తరువాత అదే మీకు ప్రమోషన్కు కారణం కావచ్చు. ఉద్యోగం మారాలని ప్రయత్నిస్తున్నవారికి ఫోన్ ద్వారా ఇంటర్వ్యూ సమాచారం రావచ్చు. చాలా రోజుల క్రితం పంపిన దరఖాస్తుకు ఇప్పుడు సమాధానం వచ్చే అవకాశం కూడా ఉంది. వ్యాపారం చేసేవారికి కొత్త కస్టమర్ నుంచి కాల్ రావచ్చు. ఆ కాల్ సాధారణ ఆర్డర్ కాదు. భవిష్యత్తులో మీ వ్యాపారాన్ని మరింత విస్తరించే అవకాశం దానిలో దాగి ఉండొచ్చు. వ్యాపార భాగస్వాములతో మాట్లాడేటప్పుడు ప్రతి విషయాన్ని స్పష్టంగా చెప్పండి. మాట ఇచ్చిన తరువాత వెనక్కి తగ్గకండి. మీ నిజాయితీనే మీకు కొత్త అవకాశాలను తీసుకువస్తుంది. ఆర్థికంగా కొంత ఉపశమనం కనిపిస్తోంది. ఆగిపోయిన డబ్బు చేతికి వచ్చే సూచనలు ఉన్నాయి. బ్యాంక్ సంబంధిత పనులు పూర్తవుతాయి. పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ సమయంలో ఎవరో మిమ్మల్ని ఆకర్షించే పెట్టుబడి పేరుతో సంప్రదించవచ్చు. ఫోన్లో చెప్పే ప్రతి మాటను నమ్మకండి. డబ్బు పంపే ముందు పూర్తి వివరాలు తెలుసుకోండి. ముఖ్యంగా ఓటీపీ, బ్యాంకు వివరాలు ఎవ్వరికీ చెప్పకండి. ఈ జాగ్రత్త వల్ల ఒక పెద్ద నష్టాన్ని తప్పించుకునే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం సిద్ధమవుతున్న యువతకు ఒక మంచి అవకాశం వస్తుంది. కాని దానికోసం వెంటనే స్పందించాలి. ఆలస్యం చేస్తే అవకాశం మరొకరికి వెళ్ళిపోవచ్చు. అందుకే ఈ 4 రోజుల్లో ఫోన్ మీ దగ్గరే ఉంచుకోండి. అవసరమైన పత్రాలు సిద్ధంగా పెట్టుకోండి. దేవుడు పంపే అవకాశం కొన్నిసార్లు ఒక్కసారి మాత్రమే తలుపు తడుతుంది. ఆరోగ్యం, ప్రయాణాలు, దైవ అనుగ్రహం మరియు అదృష్టాన్ని తెచ్చే ప్రదేశాలు. ఈ 4 రోజుల్లో మీ ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ అవసరం. పని ఒత్తిడి వల్ల నిద్ర తగ్గవచ్చు. అలసట ఎక్కువగా అనిపించవచ్చు. సమయానికి భోజనం చేయండి. నీరు ఎక్కువగా తాగండి. చిన్న సమస్యను కూడా నిర్లక్ష్యం చేయకండి. ముఖ్యంగా మోకాళ్ళు, కాళ్ళు, నడుము సంబంధిత అసౌకర్యం ఉన్నవారు ఎక్కువసేపు నిలబడకుండా విశ్రాంతి తీసుకోవడం మంచిది. ప్రయాణాలు చెయ్యాల్సిన పరిస్థితి వస్తే తొందరపడకుండా ముందుగా అన్ని ఏర్పాట్లు చూసుకోండి. ఈ ప్రయాణాల్లో ఒకటి మీకు మంచి ఫలితాన్నిస్తుంది. ఉద్యోగం, వ్యాపారం లేదా కుటుంబానికి సంబంధించిన ఒక ముఖ్యమైన వ్యక్తిని కలిసే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఆ ప్రయాణానికి ముందు ఒక ఫోన్ కాల్ రావచ్చు. ఆ కాల్ వల్ల మీ ప్రయాణం దిశే మారిపోవచ్చు. కాని ఆ మార్పు చివరకు మీకే మేలు చేస్తుంది. ఈ 4 రోజుల్లో శివాలయం, శనేశ్వర ఆలయం లేదా నవగ్రహాలయాన్ని దర్శించడం శుభప్రదం. నదీతీరంలో కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని దైవాన్ని స్మరించండి. పెద్ద వృక్షం కింద కొద్దిసేపు ధ్యానం చేసినా మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఇంటినుంచి బయటకు వెళ్లే ముందు దేవుడికి నమస్కారం చేసి బయలుదేరండి. మీ మనసులో ఉన్న సందేహాలను దైవానికి అప్పగించండి. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీకు వచ్చే ప్రతి సమాచారం, ప్రతి ఫోన్ కాల్, ప్రతి కొత్త పరిచయాన్ని దేవుడు పంపిన అవకాశంగా భావించి ఓపికగా పరిశీలించండి. ఎందుకంటే మకర రాశివారికి ఈ సమయంలో శని భగవానుడు పెద్ద శబ్దం చేస్తూ రాడు. నిశ్శబ్దంగా ఒక ఫోన్ కాల్ రూపంలో మీ జీవిత తలుపు తట్టే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. శని ప్రభావం, విధి మార్పుకు దారితీసే సంకేతాలు, జీవితాన్ని మార్చే ఫోన్ కాల్ వెనుక దైవ సంకల్పం. ఈ 4 రోజుల్లో శని భగవానుడు మీ జీవితంలో ఒక ముఖ్యమైన పరీక్షను ముగించి కొత్త అధ్యాయాన్ని ప్రారంభించే సూచనలు కనిపిస్తున్నాయి.
గత కొన్ని నెలలుగా మీరు ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యంగా వచ్చింది. మీరు చేసిన మంచి పనికి గుర్తింపు రాలేదని బాధపడి ఉండవచ్చు. కొంతమంది మకర రాశివారు నా అద్దిరకం ఎప్పుడు మారుతుంది అని ఎన్నోసార్లు అనుకొని ఉండవచ్చు. ఇప్పుడు అదే ప్రశ్నకు సమాధానం దొరికే సమయం దగ్గర పడుతోంది. ఎందుకంటే గ్రహాల సంచారం మీకు ఒక అవకాశం తీసుకువస్తోంది. ఆ అవకాశం ఒక వ్యక్తి రూపంలో రావచ్చు, ఒక సంస్థ రూపంలో రావచ్చు. కానీ మొదట అది ఒక ఫోన్ కాల్ ద్వారానే మీ జీవితంలోకి ప్రవేశించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ కాల్ వచ్చినప్పుడు మీరు మొదట నమ్మలేకపోవచ్చు. ఇది నిజమేనా అనే సందేహం రావచ్చు. కానీ ఓపికగా పూర్తి వివరాలు విని సరైన విధంగా స్పందిస్తే ఆ అవకాశం మీ జీవితానికి కొత్త దిశ చూపుతుంది. కొంతమందికి ఇది ఉద్యోగ మార్పు కావచ్చు, మరికొందరికి విదేశీ ప్రయాణానికి సంబంధించిన సమాచారం కావచ్చు, ఇంకొందరికి చాలా కాలంగా ఆగిపోయిన కోర్టు వ్యవహారంలో లేదా ఆస్తి సమస్యలో శుభవార్త కావచ్చు. కుటుంబంలో ఒక పెద్ద వ్యక్తి మీ గురించి మంచి మాట చెప్పడం వల్ల కూడా ఈ అవకాశం రావచ్చు. ఇక్కడ గుర్తించుకోవలసిన విషయం ఏమిటంటే శని భగవానుడు ఎప్పుడూ కష్టపడి పనిచేసిన వారిని ఖాళీ చేతులతో పంపడు. ఆలస్యం చేస్తాడు, కాని అన్యాయం చెయ్యడు. అందుకే ఈ 4 రోజుల్లో మీకు ఎదురయ్యే ప్రతి అవకాశాన్ని భయపడకుండా పరిశీలించండి. ఎవరో ఒకరు మీకు ఒకసారి వచ్చి కలవండి, ఒకసారి మాట్లాడాలి, మీకోసం ఒక మంచి విషయం ఉంది అని చెప్పవచ్చు. అలాంటి మాటలను నిర్లక్ష్యం చేయకండి. మీ సమయం మారడానికి అది ప్రారంభం కావచ్చు. పరిహారాలు. ఈ 4 రోజులలో శని భగవానుడి అనుగ్రహం మరింతగా పొందాలంటే కొన్ని సులభమైన కాని శక్తివంతమైన పరిహారాలు చేయండి. ప్రతిరోజూ ఉదయం స్నానం చేసిన తర్వాత శుభ్రమైన వస్త్రాలు ధరించి ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు భక్తితో జపించండి. శనివారం రోజు నల్ల నువ్వులతో లేదా నువ్వుల నూనెతో శనేశ్వర స్వామికి దీపారాధన చెయ్యండి. సాధ్యమైనంతవరకు శివాలయంలో నల్ల నువ్వులతో అభిషేకం చేయించి శివుణ్ణి ప్రార్థించండి. నల్ల కుక్కకు రొట్టె పెట్టడం, కాకులకు అన్నం వేయడం, ఆవులకు పచ్చిగడ్డి పెట్టడం, పేదవారికి భోజనం పెట్టడం ఈ సమయంలో ఎంతో శుభప్రదం. మీ ఇంటి పెట్టల ఆశీర్వాదం తీసుకుని ప్రతి ఉదయం ఇంటినుంచి బయటకు వెళ్ళండి. ఇంటి ప్రధాన ద్వారం వద్ద కొద్దిగా పసుపు నీళ్లు చల్లడం వల్ల ప్రతికూల శక్తులు తగ్గుతాయని ఆధ్యాత్మిక విశ్వాసం ఉంది. ఈ 4 రోజుల్లో శనేశ్వరాలయం, శివాలయం, నవగ్రహాలయం లేదా వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించండి. అక్కడ కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చుని మీ మనసులో ఉన్న కోరికను దేవుడికి చెప్పండి. ముఖ్యంగా మీ జీవితంలో మంచి మార్పు రావాలని, సరైన అవకాశాన్ని గుర్తించే బుద్ధినివ్వాలని ప్రార్థించండి. ఎందుకంటే దేవుడు అవకాశమిస్తాడు, కానీ దాన్ని గుర్తించే జ్ఞానం కూడా మనకు ఉండాలి. ఈ వీడియోలో చెప్పిన ఫలితాల్లో ముఖ్యంగా జీవితాన్ని మార్చే ఒక ఫోన్ కాల్ అనే సంకేతం మీ జీవితంలో నిజమైందా? మీకు ఎలాంటి శుభవార్త వచ్చింది? ఈ 4 రోజుల్లో ఏం మార్పు జరిగింది? తప్పకుండా కమెంట్లో పంచుకోండి. మీ అనుభవం మరెందరో మకరరాశివారికి ధైర్యాన్ని, ఆశను కలిగిస్తుంది. భక్తితో కమెంట్లో ఇలా వ్రాయండి: ఓం శం శనైశ్చరాయ నమః. శని భగవానుడి దివ్య అనుగ్రహం మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ ప్రతి శుభకార్యానికి ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ఓం శక్తి గుబ్బల మంగమ్మ తల్లి జ్యోతిష్యాలయం. కేవలం 11 రూపాయల దక్షిణతో గురువుగారు మీకు పూర్తి జ్యోతిష్యం చెబుతారు. గురూజీ, నా సమస్యలకు కూడా పూజలు చేసి మంచి పరిష్కారాన్నిచ్చారు. మీకు ఏవైనా సమస్యలు ఉంటే ఒక్కసారి కింద కనిపిస్తున్న ఫోన్ నంబర్కి కాల్ చేసి పరిష్కారం పొందండి.